హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మా అక్క అయితే ఈవినింగ్ అలా బయటకు వెళ్తున్నప్పుడు సరే ఎక్కడికైనా ఐస్ క్రీమ్స్ తినడానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో పోలార్ బేర్కి వెళ్దాము అని అనుకున్న తర్వాత ఆ పోలార్ బేర్కి వెళ్ళే దారిలోనే మాకు త్రీ బ్రోస్ బఫే అని ఉందన్నమాట. సరే అంత దూరం వెళ్ళేది ఎందుకులే, ఈ త్రీ బ్రోస్ బఫేలోనే డిన్నర్ చేసేద్దాము అని చెప్పేసి వెంటనే ఇట్లా డైవర్ట్ అయిపోయాము. మీరు కూడా ఎప్పుడైనా ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్దాం అనుకొని సడన్గా ఇంకొక లొకేషన్కి ఎప్పుడైనా స్విచ్ అయ్యారా? ఒకవేళ అవుతే కానీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఇక్కడ మీకు ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నాను త్రీ బ్రోస్ బఫే కోసం. ప్రతి డిష్ యొక్క రివ్యూ అయితే ఇస్తానన్నమాట. సో ఫస్ట్ ఇలా త్రీ బ్రోస్కి ఎంటర్ అవ్వగానే చాలా ఖాళీగా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఏంట్రా బాబు ఎంత బాగుంది అని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ యొక్క డిషెస్ ట్రై చేస్తే అర్థమైంది ఎందుకు ఇంత పీస్ఫుల్గా ఉందని. ఫస్ట్ వచ్చేసి ఇదే లెమన్ చికెన్ సూప్ అనమాట. మనం దీన్ని ఫింగర్ బౌల్ అంటే ఇంకా మంచిది. అసలు ఏం లెమన్ చికెన్ సూప్ నాకు అర్థం కావట్లేదు. ఒక నిమ్మకాయ ఇలా కట్ చేసి అందులో వేసేసారు. లిటరల్లీ నేను ఒక స్పూన్ కూడా టేస్ట్ చేయలేకపోయాను. దీని తర్వాత మనకి పిజ్జా ఇచ్చారు, చికెన్ పిజ్జా. సో ఇదైతే టేస్ట్ బాగానే అనిపించింది. సో దీనికి ఒక 8/10 ఇవ్వచ్చు. ఈ పిజ్జా తినేలోపే మనకి క్రిస్పీ కార్న్ అయితే వచ్చిందనమాట. క్రిస్పీ కార్న్ చాలా స్పైస్ లెవెల్స్ అండ్ టేస్ట్ కూడా మనకి బాగానే అనిపించింది. బట్ ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, వీళ్ళు అట్లీస్ట్ ఒక్కొక్క డిష్కి మినిమం ఒక 5 minutes అయినా గ్యాప్ తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళు ఒకనొక టైంలో నా ప్లేట్ మొత్తం కూడా ఇట్లా మెస్ లాగా చేసేసారు. సో వాళ్ళంతా ఫాస్ట్గా సర్వ్ చేసే టైంకి నాకు అసలు ఇప్పుడు నేను ఒక్కొక్క డిష్ మీకు రివ్యూ చేసేంత టైం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెంట్గా ఇట్లా ఒక 2-3 డిషెస్ ఒకేసారి తీసుకొచ్చి ఒకేసారి ఇట్లా నా ప్లేట్లోకి డంప్ చేసేసారు కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు ఆ డిషెస్ రాకముందే రివ్యూ ఇస్తాను అండ్ వచ్చిన తర్వాత ఆ డిష్ పేరేంటో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ పిజ్జా మనకి మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఈ క్రిస్పీ కార్న్ కూడా బాగానే ఉంది. థర్డ్ వచ్చిందండి చికెన్ టిక్కా. వర్స్ట్ అంటే వర్స్ట్. అసలు ముందు నుంచి త్రీ బ్రోస్లో చికెన్ టిక్కా బాగోదు. నేనే ఏదైనా అప్గ్రేడ్ చేశారో టేస్టీగా వండుతారేమో అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి తినడమే కానీ ఎప్పుడు అలా అవ్వలేదు. సో ఈసారి కూడా యాజ్ యూజువల్గా చికెన్ టిక్కా వర్స్ట్ ఉంది. మా అక్కకు ముందే వార్న్ చేశాను, అక్కను అసలు చికెన్ టిక్కా టచ్ చేయక బాగాలేదు అని చెప్పేసి. దాని తర్వాత చికెన్ లాలీపాప్ వచ్చిందనమాట. ఆ లాలీపాప్ అనేది మంచిగా సాఫ్ట్గా అండ్ స్పైసీగా కూడా బాగుంది. స్వీట్ అండ్ స్పైసీ రెండు కూడా. సో ఇక్కడ చికెన్ లాలీపాప్ అనేది మనం ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ రెండు వచ్చిన తర్వాత మనకి ప్రాన్స్ వేసారు. అసలు ప్రాన్స్ యాక్చువల్గా త్రీ బ్రోస్లో ప్రాన్స్ అనేవి చాలా బాగుండేది, జ్యూసీగా అలాగ ఉండేది. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కాలేదు కానీ కంప్లీట్ డ్రై చేసేసి కంప్లీట్ ఫ్రై చేసేసారనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు మనకి ఏదైతే సర్వ్ చేస్తున్నారో అది చికెన్ టిక్కా అనమాట. సో ఇలాగ వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు 2 dishes మనకి తీసుకొని వచ్చేసారు. సో ఫస్ట్ ఇలా చికెన్ టిక్కా వేసారు, నెక్స్ట్ ఏమో చికెన్ లాలీపాప్ అనేది వేసారు. బట్ ఫైన్, ఈ 2 వరకే కదా అనుకున్నాము. బట్ నెక్స్ట్ నుంచి అయితే మొత్తం వాళ్ళు అంతా ఒకేసారి తీసుకొచ్చి ఇలాగ నా ప్లేట్లోకి అయితే డంప్ చేసినట్టు అనిపించింది. దీని తర్వాత ప్రాన్స్ వేసారు, తర్వాత ఫిష్ వేసారు అండ్ నెక్స్ట్ గార్లిక్ బ్రెడ్. ప్రాన్స్ చెప్పాను కదా వర్స్ట్ ఉంది. ఫిష్ వచ్చేసరికి కొంచెం పర్లేదు, బెటర్ దాన్ ప్రాన్స్. గార్లిక్ బ్రెడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. సో నేను కొన్ని డిషెస్ నాకు నచ్చాయి, కొన్ని నచ్చలేదు. సో నేను అవే ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. ఇంకా దీంతో అయితే స్టార్టర్స్ అయిపోయాయి అండ్ ఆపేసాం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నూడిల్స్, చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ వాటర్ మెలన్ అనమాట. మెయిన్ కోర్సెస్ అయితే టేస్ట్ బాగానే ఉంది. ఇక్కడ మనకి డ్రింక్ అన్లిమిటెడ్ గైస్, అదొక్కటి మనం మంచిగా మెచ్చుకోవచ్చు. అండ్ డెజర్ట్స్కి వచ్చేసరికి ఇలాగ చాక్లెట్ ఫౌంటైన్ పెట్టి వేఫల్స్ పెట్టారు. సో ఓకే, ఇదైతే కొంచెం గట్టిగా అనిపించింది. సో దీన్ని కూడా ఒకటే టేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ స్వీట్కి వచ్చేసరికి ఇక్కడ గులాబ్ జామ్, ఇక్కడ మనకి మినీ గులాబ్ జామ్స్ ఉంటాయి అనమాట. నిజంగా అదొక్కటి తినడానికి వెళ్ళొచ్చు అనమాట. సాటిస్ఫైడ్గా మంచిగా ఐస్ క్రీమ్తోని టేస్ట్ అయితే చేశాను. అండ్ లాస్ట్లోని మా అక్క కూడా ఒక ఆనెస్ట్ రివ్యూ ఇట్లా బయటది. సో అది కూడా మిస్ అవ్వకండి. అండ్ యా, దిస్ ఇస్ మై త్రీ బ్రోస్ ఎక్స్పీరియన్స్. గాయ్స్, బాయ్ గాయ్స్.